హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి కోయిలగూడెం దగ్గర ఒక కంపెనీకి అయితే వచ్చినాం అనమాట. సో వెయిటింగ్ అవుతుంది లోడు దానికి. ఇక్కడ నుంచి మనం అయితే కొండపల్లి వెళ్ళాలి, విజయవాడ దగ్గర. సో చూపిస్తాను చూడండి కంపెనీ. కొంచెం టైం అయితే పడుతుందని చెప్పారనమాట, అందుకనే వెయిట్ చేస్తున్నాము. సో లోడ్ అయిపోయినాక మనం అయితే విజయవాడ వెళ్ళాలి. సో చూద్దాం. మన అశోక్ లీలాండ్ వెహికల్ ఇది. దగ్గర దగ్గర 3,30,000 దాకా తిరిగింది అనమాట రేడింగ్. చూద్దాం, ఫుల్ వీడియో తర్వాత చూపిస్తాను మీకు. మన యూట్యూబ్ ఛానల్కి ఇప్పటివరకు 4,000 కాదు 4 lakhs వ్యూస్ వచ్చాయి. 4 lakhs, కానీ సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు. చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేరు. ఒకసారి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్ని, మనకైతే కొంచెం సపోర్ట్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. అయితే మన కంపెనీ దగ్గర అయితే వెయిట్ చేస్తున్నాము ప్రజెంట్. సో చూద్దాం ఎంత టైం పడుతుంది ఏందనేది. కొండపల్లికి అనమాట, విజయవాడ దగ్గర. మన ఇబ్రహీంపట్నం సర్కిల్ నుంచి లెఫ్ట్ వెళ్ళాలి. సో మన వెహికల్ అయితే ఇది చూస్తున్నారు కదా. ఇక్కడ నుంచి మనకు కంటిన్యూ పోతే ఒక 4 hours అయితే పడుతుంది. సో మన వెహికల్ వచ్చేసి ఇది అనమాట, అశోక్ లీలాండ్ దోస్తు. సో మనం లోడ్ చేసుకోవాల్సింది అయితే మన వెనుక ఉంది కదా కంపెనీ, అక్కడ అనమాట. సో కొంచెం టైం పడుతుంది అన్నారు. చూద్దాం, వెయిట్ చేద్దాం. మరి దిమాగ్ ఖరాబ్ అయిపోతుంది. మనం వచ్చి కూడా ఆల్మోస్ట్ 2 hours అయిపోయింది, కానీ లోడ్ అయితే ఇంకా కాలేదు. చూద్దాం, మనీ వెయిట్ చేద్దామనే ఉన్నాము. చూద్దాం. సో ఇప్పుడైతే మనం స్టార్ట్ అయితే అయినాము. లోడ్ అయితే అయిపోయింది, ఎందుకంటే లోడు లోపల పర్మిషన్ ఉండదు. కరెక్ట్ మనం అయితే చౌటుప్పల్ దగ్గర ఉన్నాము. మన కంపెనీ వచ్చేసి కోయిలగూడెం నుంచి అనమాట. స్టార్ట్ అయిపోయినాము ఈరోజు. సో చూద్దాం హైవే ఎట్లుంటుంది. మనం వచ్చేసి చౌటుప్పల్ దగ్గర అయితే ఉన్నాము. చూడండి, విజయవాడ 226 కిలోమీటర్లు పోవాలి. సో మనం విజయవాడ దగ్గరికి అయితే వెళ్ళాము, కొండపల్లి దగ్గరికి వెళ్తాం కాబట్టి. ప్రజెంట్ ఇక్కడ అయితే ఆగినాము, టీ తాగుదామని. టీ తాగేసి ఇక మళ్ళీ స్టార్ట్ అవుదాము. సో చూస్తున్నాం కదా, స్ట్రేట్ పోతే అయితే ఖమ్మము. ఆడ రోడ్ అయితే క్రాస్ చేయించిండు, ఎందుకంటే రోడ్ బాగాలేదు అక్కడ. రోడ్ అయితే తవ్వుతురు. ఇది వయా ఖమ్మం రూట్లో మనం లారీ టర్నింగ్ తీసుకుంటాం కదా, ఇక్కడ టర్నింగ్ అయితే తీసుకుంటున్నాం. చూడండి ఇక్కడ ఈ లారీ దగ్గర వయా విజయవాడ. అక్కడ ఏదో రోడ్ రిపేర్ అవుతుంది సంథింగ్, మనం అయితే టర్నింగ్ అయితే తీసుకుంటున్నాం. టిఫిన్కి అయితే మధ్యలో అయితే ఆగాము. మనము టిఫిన్ చేసాక వెళ్దాము. సో మొత్తానికి అయితే మనం ఒక బంక్ దగ్గర అయితే పడుకున్నాము, ఎందుకంటే నైట్ జర్నీ బాగుండదు కాబట్టి. సో అందుకనే ఇప్పుడు స్టార్ట్ అయిపోదాం. ఎర్లీ మార్నింగ్ 6 అయితే అవుతుంది. మనం ఎగ్జాక్ట్లీ నైట్ అయితే ఒక 11 ఆపరేషన్ అయింది అనమాట బండి, ఎందుకంటే నైట్ ప్రయాణం కూడా బాగుండదు కదా జర్నీ. సో ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయిపోదాం కొండపల్లికి. మనం అయితే ఇప్పుడైతే బ్రష్ అయితే వేసుకున్నాం, ఫ్రెష్ అప్ అయితే అయిపోయినాము. సో ఈ బంక్ దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అవుదామయ్యా. దగ్గర వచ్చి సూర్యాపేట దగ్గర ఉన్నాం అనమాట. ఇక్కడ నుంచి ఒక 2 hours పడుతుంది మన కంపెనీకి. ఓకే, మనం ఒక్కరోజుకి చిన్న షార్ట్ అయితే ఇలా అయితే డైలీ చూడండి. డైలీ ఇలా ఎక్కడ బోర్ వస్తే అక్కడనే, బోర్ వేసి ఉంటే అక్కడనే వెళ్ళాలి. చాలా కష్టము, అంటే ఎక్కడంటే అక్కడ పడుకోవాల్సి వస్తుంది, రోడ్ల మీదే వండుకొని తినాల్సి వస్తుంది. ఇలా ఉంటుంది అన్నమాట ఈ బోర్వెల్స్ వాళ్ళది. సో చాలా కష్టం కదా. అయినా ఏదైనా కష్టపడితేనే కదా సాధించేది, కష్టపడింది ఏది రాదు కదా. సో మనం వయసులో ఉన్నప్పుడే మనం కష్టపడాలి, ముసలిలో అయినాక మాత్రం ఏం చేయలేము. సో మనకు చేతనవుతున్నప్పుడే 4 రూపాయలు వెనక్కి వేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనకు చేత కానప్పుడు ఎవరు పెట్టరు, ఇది మాత్రం మనం గుర్తుంచుకోవాలి. ఓకే, ఇంకా మనం స్టార్ట్ అయితే సో మొత్తానికి అయితే మనం ఒక టిఫిన్ సెంటర్ దగ్గర అయితే ఆగినాము. ఇది వయా భద్రాచలం రూటు. ఎప్పుడు ఇక్కడనే మనం టిఫిన్ చేస్తాము.
ఇక్కడ అట్లా వచ్చేసి 15 రూపీస్ ప్లేటు, బాగుంటుంది టేస్ట్. మనం ఎప్పుడు వచ్చినా మన కంపెనీకి ఇక్కడనే టిఫిన్ చేసి వెళ్తాం అనమాట. పక్కనే టీ కొట్టు కూడా ఉంటుంది, అక్కడ కూడా టీ బాగుంటుంది. చూపిస్తాను చూడండి మీకు. మొత్తం అన్న అయితే టీ ఇచ్చాడు. ఇక్కడ కొండపల్లి అనమాట, ఇదంతా కొండపల్లి బొమ్మలు దొరుకుతాయి ఇక్కడ మొత్తము. ఇక్కడ దొరుకుతాయి అని చెప్పి నన్ను తెమ్మన్నారు. నేను ఎప్పుడు రాని ఇక్కడ ఎప్పుడో 6 months 1 year ఒకసారి మా కంపెనీకి అయితే. సో చూడండి, ఇక్కడ ఒక సిమెంట్ ఫ్యాక్టరీ కూడా ఉంటుంది ముందట. ఇదంతా కొండపల్లి ఈ నుంచి మన కంపెనీ అయితే 5-6 kilometers అంతే, ఒక పావు గంట వెళ్ళిపోవచ్చు. తర్వాత మన ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది, ఈవినింగ్ 6 మనకి 5 పంపిస్తారు. మనం పంపించినప్పుడు అయితే రావాలి. రీచ్ అయిపోయినాము ఇక్కడ. సో మొత్తానికైతే కంపెనీకి అయితే రీచ్ అయిపోయాము మా కంపెనీకి. సో ఇప్పుడే స్నానం అయితే చేశాను ఫ్రెష్గా. సో ఇక రెస్ట్ తీసుకోవడమే, పెద్దగా ఏం పని ఉంటుంది. ఏడికి వచ్చినామంటే వస్తప్పుడే పెద్ద ఒళ్ళు నొప్పులు కాళ్ళ నొప్పులు అన్నీ అయితే వచ్చాక కొంచెం రెస్టే ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ అయితే బయలుదేరుతాం. వీడియో మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.